ముచింతల ఆశ్రమంలో శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఏమిటి సమానత్వం అనంటే, సమాజంలో ఏ సమాజానికైనా ఎన్నో రకాలైనటువంటి అంతరాలుండే మనుషులు ఉంటారు. ధనంలో రకరకాలైనటువంటి హెచ్చు తగ్గులు ఉంటాయి, జ్ఞానంలో హెచ్చు తగ్గులు ఉంటాయి, యోగ్యతల్లో హెచ్చు తగ్గులు ఉంటాయి, వ్యక్తుల యొక్క సామాజిక స్థితిగతులలో హెచ్చు తగ్గులు అనేవి ఎప్పుడు ఉంటాయి. విశ్వాసాల్లో కూడా రకరకాలైనటువంటి విశ్వాసాలు ఉంటాయి సమాజంలో. ఇవన్నీ ఉంటున్నా ఒక సమాజంగా మానవుడు బ్రతకాలి. కానీ ఈవేళ అలాంటిది మనం చూడాల. వీటిని ప్రధానం చేసుకుని మనుషులు ఆధిపత్యాన్ని చెలాయించే వాతావరణాన్ని మనం చూస్తున్నాం. వీటినే ప్రధానం చేసుకుని పాలన చేసేటటువంటి వాతావరణాన్ని మనం చూస్తున్నాం. ఇవి ఆంతరమైనటువంటి రోగాలు అంటాం మనం. ఇది ప్రతి రంగంలోనూ ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి. వీటి కారణం మనిషికి లోపల ఏర్పడ్డటువంటి అహంకారం. ఇదొక పెద్ద జబ్బు. ఇది దీనికి కూడా మంచి మందు కావాలి. బయట వచ్చే జబ్బులకే మనకి సరైనటువంటి మందులు కనుక్కోవడం కష్టమవుతోంది. అయినా ఏవో కొన్ని మనకి లభించే మందుల్ని మనం వేస్తున్నాం. కానీ ఆంతరమైనటువంటి జబ్బులకి మందుల్ని రామానుజాచార్యుల వారు 1000 ఏళ్ల క్రితం చక్కగా కనిపెట్టి మనకిచ్చారు. అదే సమత స్ఫూర్తి. ఇది ఒక అద్భుతమైనటువంటి మందు. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మన శరీరంలో రకరకాల అంగాలు ఉన్నాయి. కాళ్ళు, చేతులు, కళ్ళు, పళ్ళు, నాల్క, ఎన్నో భాగాలు ఉన్నాయి. ఒక భాగానికి మరొక భాగానికి పనులు వేరు, ఆకృతులు వేరు, ఉండే స్థానాలు వేరు. అయినా ఒకదాని మీద ఒకటి ఆధిపత్యాన్ని చెలాయించే ప్రయత్నం చేయదు. అంతేకాదు, ఏది కూడా నేను గొప్ప మరొకటి తక్కువ అనేటటువంటి ఉద్యమాన్ని కూడా అవి సాగించటం లేదు. అన్నీ కలిసి ఒక రకమైనటువంటి సమన్వయం ఆధిపత్యాన్ని చెలాయించే ప్రయత్నం చేయదు. అంతేకాదు, ఏది కూడా నేను గొప్ప మరొకటి తక్కువ అనేటటువంటి ఉద్యమాన్ని కూడా అవి సాగించటం లేదు. అన్నీ కలిసి ఒక రకమైనటువంటి సమన్వయంతో పనిచేసుకుంటుంటే మనం సుఖంగా బతకగలుగుతున్నాం. ఇది మనందరికీ తెలుసును. మన దేహంలో ఇదే ఎనాలజీ మనం కొంచెం పైకి తెచ్చుకొని ఒక వ్యక్తిగతమైనటువంటి స్థితిలో ఈ రకరకాల మార్పులు ఉన్నప్పటికీ కూడా దేని పని అది చేసుకుంటూ మిగతా వాటితోటి కలిసి ఎట్లా బ్రతుకుతున్నాయో, ఒక కుటుంబంలోనైనా ఈ రకమైన స్థితి మనం చూడాలి. భార్య, భర్త, పిల్లలు, ఇలాంటి వీళ్ళల్లో రకరకాల అలవాట్లు ఉంటాయి, రకరకాల యోగ్యతలు ఉంటాయి. అయినా వారందరూ కూడా కలిసి ఒక కుటుంబంగా బ్రతుకుతున్నారు. ఇదే స్థితి ఒక పెద్ద ఔద్యోగిక క్షేత్రంలో, అంటే ఒక ఆఫీస్, ఒక కంపెనీ ఆర్ ఏ ఫ్యాక్టరీ, అక్కడ మనం చూసినా అందులో ఎన్నో రకాలైనటువంటి హెచ్చుతగ్గులు ఉంటాయి. కానీ వారందరూ ఒక రకమైనటువంటి సమన్వయంతో కలిసి పనిచేస్తారు. ఆఫీస్ ఆరోగ్యకరంగా ప్రగతిని సాధిస్తూ ఉంటుంది. ఇంకొక అడుగు మనం ముందుకు వేస్తే ఒక విశాల సమాజాన్ని మనం చూసినప్పుడు సమాజంలో కూడా ఎన్నో కులాలు, ఎన్నో మతాలు, ఎన్నో జాతులు, ఎన్నో రకాలైనటువంటి అంతరాలు కలిగినటువంటి వ్యక్తులు ఉంటారు, వర్గాలు ఉంటాయి. మరి ఇవన్నీ కూడా అట్లా ఒకదానితో ఒకటి సమన్వయంతో కలిసి పనిచేసుకున్నప్పుడు కదా ఆ సమాజం శక్తివంతమైనది, సమర్థవంతమైనది,
ప్రపంచంలో తన స్థానాన్ని సక్రమంగా ముందుకు తీసుకువెళ్ళగలిగినది అవుతుంది. ఇది సమానత అంటాం మనం దీన్ని. అంటే తన స్థానాన్ని తాను సవ్యంగా చూసుకుంటూ తన తోటి పని చేసేటటువంటి మరొక దాన్ని గౌరవించగలిగే స్వభావం, యాటిట్యూడ్, ఇది మనకి సమాజానికి ఆరోగ్యానికి అవసరం. ఇది 1000 ఏళ్ల క్రితం రామానుజాచార్యుల వారు చెప్పినటువంటి సమతా సూత్రం. సమాజంలో ఉండే వ్యక్తుల్లో ఒకడు త్వరగా గ్రహించగలిగిన వాడు ఉంటాడు, ఒకడు కొంచెం మెల్లగా గ్రహించగలిగిన వాడు ఉంటాడు అనుకోండి. త్వరగా గ్రహించగలిగిన వాడికి ఒకసారి చెబితే అర్థమవుతుంది, కానీ అంత వేగంగా గుర్తించలేని వాడికి 2 సార్లైనా 3 సార్లైనా 10 సార్లైనా చెప్పి వాణ్ణి కూడా ఈ అర్థం చేసుకోగలిగే స్థాయికి పెంచవలే. వాడికి పైకి రావటానికి కావలసినటువంటి అవకాశాలని తెరచి ఉంచవలే. ఆపర్చునిటీస్ షుడ్ బి కెప్ట్ ఓపెన్ టు వన్ అండ్ ఆల్ ఇన్ ద సొసైటీ. దేర్ షుడ్ నాట్ బి ఎనీ క్వశ్చన్ ఆఫ్ డిస్క్రిమినేషన్. దే షుడ్ బి కెప్ట్ ఓపెన్డ్ అనేది రామానుజాచార్యుల వారి యొక్క సమతా స్ఫూర్తి. ఇవాళ సమాజానికి అది చాలా అవసరం. ఇవాళ సమాజంలో మనం అంతరాలను చూస్తున్నాం. అహంకార ప్రవృత్తులతోటి తోటివాణ్ణి అణిచే ప్రవృత్తి చూస్తున్నాం. కేవలం వ్యక్తిగతమైనటువంటి నా చిన్నారి బొజ్జకు శ్రీరామ రక్ష, పక్కవాడేమైనా నాకు సంబంధం లేదనుకునే యాటిట్యూడ్ మనం చూస్తున్నాం. ఇది ఏ సమాజం కూడా పైకి రావటానికి తోడ్పడదు. సమతా సూత్రం కావాలి, సమతా స్ఫూర్తి కావాలి. ఇవాళ సమాజంలో ఉండేటటువంటి స్థితికి సమతా స్ఫూర్తి ఒక మందు. కానీ ఈ మందుని అందించడానికి మనకి ఏదైనా ఒక అవకాశం ఏర్పడాలి. అందుకోసమనే రామానుజాచార్యుల వారి యొక్క 1000 ఏళ్ల పండగని పురస్కరించుకొని సమాజానికి దీన్ని అందించడం కంటే ఒక ఉత్తమమైనటువంటి అవకాశం ఏముంటుంది కనుక, అందుకే ఈ కార్యక్రమాన్ని మనం చేసుకుంటున్నాం. రేపు 2వ తారీఖు దగ్గర నుంచి 14వ తారీఖు దాకా 1035 కుండాలతోటి ఒక అద్భుతమైనటువంటి యాగాన్ని మనం చేసుకోబోతున్నాం. ఇది శాస్త్రీయమైనటువంటి ఒక పద్ధతిలో వైదికమైనటువంటి విధి విధానాలతోటి ఈ కార్యక్రమాన్ని మనం చేసుకోబోతున్నాం. దీనికి 12 రోజుల కాలంలో రామానుజుల వారు అందించినటువంటి స్ఫూర్తికి వెనకాతల ప్రేరణగా ఉండేటటువంటి ఒక 108 స్థానాలు ఉన్నాయి. అవన్నీ కూడా రామానుజుల వారిని సమాజానికి సమతా సూత్రాన్ని అందించేట్టుగా తయారు చేసినటువంటి ప్లేసెస్. అందుకే వాటిని దివ్య దేశాలు అని అన్నాం. రామానుజుల వారు చేసినటువంటి సంస్కారాలు 1-2 మీకు చెప్తాం. సమాజంలో ఈవేళ ఉండేటటువంటి పరిస్థితిని మనం చూసి ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్, ఒక వ్యక్తి యొక్క కార్యక్రమాన్ని మనం డిసైడ్ చేయకూడదు. వారు ఉండేటటువంటి కాలంలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఆ పరిస్థితుల్ని వారు ఫేస్ చేస్తూ ఎట్లా ముందుకు సాగారు అనేది కదా మనం గమనించాలి. రామానుజుల వారు ఉండే కాలంలో ఉండే పరిస్థితులు కొద్దిగా మీకు ఒక మాట చెప్తాను. ఆ రోజుల్లో మనం ఉండేటటువంటి ఈ సమాజం అంతా వాస్తవం కాదు. The life and the world we see around is not true. It is illusionary. ఇదంతా కళ, ఇది వాస్తవం కాదు. కనుక ఈ సమాజంలో ఉండేవన్నీ కూడా బుడగలాంటివి, బుద్భుతప్రాయాలు, ఇలాంటి వాటిని నిజమని మనం నమ్మడానికి వీలు లేదనే కాన్సెప్ట్ సమాజంలో వ్యాపించి ఉండేటటువంటి కాలం అది. మనందరికీ తెలుసును.
మన జీవితం వాస్తవం అయితే మనం వాస్తవంగా బతకగలుగుతాం. ఇదంతా ఉత్తిదే అని అనుకుంటే నీ ఇష్టం. ఉన్నంతకాలం సుఖంగా బతుకు, అడ్డొచ్చిన వాడిని చావగొట్టు, లాక్కోగలిగింది లాక్కో, అనుభవించాల్సింది హాయిగా అనుభవించు, సుఖంగా ఉండు, సుఖంగా పో. ప్రపంచం అంతా ఉత్తిదైతే ఇంతే కదా చేసే పని. దానికోసం మనం పెద్ద శ్రమ పడాల్సిన అవసరం ఉంటుంది కనుక. బట్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ సొసైటీ దిస్ కైండ్ ఆఫ్ ఐడియాలజీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ గుడ్. రామానుజాచార్యుల వారు వేదాలని బేస్ చేసుకొని ఈ సమాజం వాస్తవం, వీఆర్ లీడింగ్ ఏ ట్రూత్ఫుల్ లైఫ్, వీ షుడ్ లివ్ ఇన్ ఏ రియలిస్టిక్ సొసైటీ with realistic activity, with good effort. శ్రమ పడాలి, సాధించాలి, సమాజానికి అందించాలి. ఇది మొట్టమొదటి రామానుజుల వారు చేసినటువంటి మహోపకారం. We got it. నిజమైన సమాజంలో నిజమైన కృషి చేస్తూ మన చుట్టూ ఉండే నిజమైనటువంటి ప్రాణికోటి ప్రగతి కోసం బతకాలి. ఇది రామానుజుల వారు మొట్టమొదటి ఇచ్చినటువంటి సందేశం. రెండవది, మనందరికీ తెలిసినటువంటి ఒక సామాన్యమైనటువంటి ఒక స్లోగన్ ఒకటి ఉంది. ఏంటది? మానవ సేవయే మాధవ సేవ. ఈ మాట మనకి వినగానే ఏం అనిపిస్తుంది? మానవ సేవ ఏ మరొకటి కాదు అన్నట్టే కదా. ఇప్పుడు కొన్ని మాటలు మనం ఆడినప్పుడు మనకి తెలియకుండానే దాంతోపాటు ఇంకొకటి మన మనసులో తోస్తుంది. ఇద్దరిలో యువతలు అయినే మంచోడు అన్నాం అనుకోండి, పక్క ఆయన గురించి మనం చెప్పక్కర్లా, తెలిసిపోతుంది మనం మిగతా వాళ్ళకి. అట్లానే సమాజంలో మనుషులు ఉన్నారు, జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, నీరుంది, గాలి ఉంది, నేల ఉంది. ఇన్ని ఉంటుండగా మానవ సేవ ఏ మాధవ సేవ అని మనం అన్నామంటే మిగతా వాటన్నిటిని మీరు ఎలాగైనా చేసుకోవచ్చని అర్థం కదా. ఈ ఐడియాలజీ ఏ సమాజాన్ని మనం నాశనం చేసుకునేటట్లుగా తయారు చేసింది. ఏం చేస్తున్నాం మనం? మనతో పాటు బ్రతికేటటువంటి చెట్లని కొట్టేస్తున్నాం, నీళ్లలో కాలుష్యాన్ని కలుపుతున్నాం, గాలిలో క్లోరో కార్బన్స్ లాంటివి, సిఎఫ్సి లాంటి వాటిని, మోనాక్సైడ్స్, కార్బన్ మోనాక్సైడ్స్ లాంటి వాటిని మనం కలిపేసి గాలిని పొల్యూట్ చేస్తున్నాం, కెమికల్స్ కలిపి నేలని పొల్యూట్ చేస్తున్నాం. మనతో పాటు బతికేటటువంటి జంతువులని, పక్షులని అవసరానికి తగినట్లుగా ఆహారం కోసం ఎవరో కొందరు తీసుకుంటే దట్ ఈజ్ ఓకే, ఎందుకంటే జంతువులు కూడా పనిచేస్తాయి. కానీ తన అవసరానికి మించి వాటి ఉనికిని నాశనం చేయడం అనేటటువంటిది ఒక మనిషే చేస్తాడు. ఇది మనిషి ఈ భావనతోటి చేస్తున్నాడు. రామానుజాచార్యుల వారు 1000 ఏళ్ల క్రితం వారు, నాయనా మానవ సేవ మాత్రమే మాధవ సేవ కాదోయ్, మానవుడు ఈ ప్రపంచంలో ఉండే అనేక ప్రాణికోట్లో ఒక్క ప్రాణి, మిగతా వాటి తోడ్పాటుతోటి మనిషి బతుకుతున్నాడు. అలాంటప్పుడు వాటిని కాపాడుకోవడం దయతోటో ధార్మిక బుద్ధితోటో కాదయా, నీ ఉనికి కోసం వాటి యొక్క మనుగడని జాగ్రత్తగా చూసుకో. నీళ్ళని కాపాడుకో, నేలని పవిత్రంగా ఉంచు, చెట్లని పాడు చేయకు, గాలిని పాడు చేయకు, ఇతర ప్రాణికోటిని జాగ్రత్తగా కాపాడుకో. కారణం ఏమిటి? ప్రతి అణువణువున భగవంతుడున్నాడు కనుక. మన శరీరంలో మనం అంతటా ఉంటాం కదండి.
మన కాలి గోట్లోనూ మనం ఉంటాం, వేలి చివర మనం ఉంటాం, మన వెంట్రుకల చివర కూడా మనం ఉంటాం. శరీరంలో ప్రతి కణంలోనూ మనం ఉంటున్నాం. ప్రతి కణంలోనూ మనం ఉంటున్నాం కనుక మన శరీరంలో ఏ భాగాన్ని మనం తక్కువ చేస్తాం, ఏ భాగాన్ని ఎక్కువ చేస్తాం? దేన్నైనా మనం తక్కువ చేస్తామా? చేయడానికి వీల్లేదు కదా. దేన్ని మనం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. పనికి రావు అనుకుంటూ కట్ చేసి పారేసే వెంట్రుకలు మనకు అవసరమే, కట్ చేసి పారేసే గోళ్ళు కూడా మనకి అవసరమే. వాటి కాపాడడం కోసం ఎన్నెన్ని షాప్స్ ఉన్నాయి, ఎంతెంత ఖర్చు పెడుతున్నాం మనం. సో ఒక దేహంలో అన్నీ కలిసి మంచిగా ఉన్నప్పుడే ఆ దేహం ఎట్లా మంచిదవుతుందో, ఆరోగ్యమైనదవుతుందో, ఈ ప్రపంచంలో ప్రతి ప్రాణికి ఒక్కొక్క ఉనికి ఉంది, దానికి ఒక ప్రయోజనం ఉంది. కనుక దేన్ని మనం అవసరానికి మించి ఎక్స్‌ప్లాయిట్ చేయకూడదు, వాటికి హాని కలిగించద్దు, కాపాడండి. దీన్ని రామానుజుల వారు మార్చారు. మానవ సేవ ఏ మాధవ సేవ కాదోయ్, మాధవ సేవాభావంతో ప్రతి ప్రాణిని జాగ్రత్తగా చూసుకో. రివర్స్, మాధవ సేవగా సర్వప్రాణి సేవ, ఇది మన స్లోగన్ కావాలి. అందుకోసమనే రామానుజుల వారు వారి జీవితంలో జంతు సంరక్షణకి ప్రాధాన్యాన్ని ఇచ్చారు, జల సంరక్షణకి వారు ప్రాధాన్యాన్ని ఇచ్చారు, వృక్ష సంరక్షణకి వారు ప్రాధాన్యాన్ని ఇచ్చారు. మానవుడిని కూడా వారేం వదిలేలా, కానీ మానవుడి కోసం మిగతా వాటిని పాడు చేయొద్దు. అవి బాగుంటేనే మనిషి యొక్క మనుగడ ఉంటుంది. ఈ స్ఫూర్తి వారికి మార్గదర్శకులైనటువంటి ఆళ్వార్ల దగ్గర నుంచి వచ్చింది, ఋషుల దగ్గర నుంచి వచ్చింది, వేదాల్లోంచి వచ్చింది. మనందరికీ బాగా తెలిసినటువంటి తిరుప్పావై అని గోదాదేవి చెప్పినటువంటి ఒక ప్రబంధం ఉంది. అందులో గోదాదేవి చెబుతుంది, మనం చేసే పనులు మంచిగా ఉన్నట్టయితే ఈ పనుల వల్ల ప్రకృతి పులకిస్తుంది. ప్రకృతి పులకిస్తే వానలు మంచిగా కురుస్తాయి, వానలు కురిస్తే పంటలు బాగా పండుతాయి. ఆ పంటలు పండే విధానాన్ని గోదాదేవి ఎంత అద్భుతంగా వర్ణిస్తుందో. చక్కటి పంట చేలు నీటితోటి నిండి ఉంటే దాంట్లో వరి పంట బాగా పండుతూ పుష్కల ప్రవృత్తిని సూచించే మధ్యలో ఉండేటటువంటి తామరలు వికసిస్తుంటే, అవి తేనెలు ఊరుతుంటే, అందులో భృంగరాజాలు అంటే తేనెటీగలు, తుమ్మెదలు వాటి మధ్యలో చేరి గాలి వీస్తుంటే, అవి ఇలా 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 పువ్వులు ఊగుతుంటే, మంచి చక్కటి ఆహారం తిని మధుపానం చేసి తూగుటుయ్యాల్లో ఊగేటటువంటి ధనవంతుల బిడ్డల్లాగా ఈ తేనెటీగలు ఆ పువ్వుల్లో ఆనందిస్తూ విహరిస్తూ ఉంటాయి అని అంటుంది గోదాదేవి. అంటే ప్రకృతి యొక్క సంరక్షణలో వారికి ఉండేటటువంటి, అబ్జర్వేషన్లో వారికి ఉండేటటువంటి ఆ గమనింపు మనం ఇందులో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది రామానుజుల వారికి ప్రేరణ. దీనిని వారు సూచిస్తూనే వారు ఉండేటటువంటి కర్ణాటక ప్రాంతంలో ఒకసారి అరిష్టాలు ఏర్పడితే, వానలు లేకపోతే, అక్కడ ఉండేటువంటి వారికి ఏం చేయాలో తెలియకపోతే, పశువులన్నీ అక్కడ ఎండి చిక్కి బాధపడుతుంటే అక్కడ ఒక పెద్ద జలాశయాన్ని వారు ఏర్పరిచారు. ఇది 900 సంవత్సరాల క్రితం వారు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యం. ఈ వాల్టికి అంటే ఇన్ స్పైట్ ఆఫ్ 900 years ఆఫ్ టైమ్, స్టిల్ దట్ డ్యామ్ ఈజ్ ఇన్ వెరీ వెరీ గుడ్ కండిషన్. దట్స్ ఇన్ కర్ణాటక. తొండనూర్ అని ఒక ఊరుంది. అక్కడ ఒక అద్భుతమైనటువంటి ఒక జలాశయాన్ని, ఒక డ్యామ్ వారు ఏర్పాటు చేశారు వారి యొక్క హయాంలో. అక్కడ వాళ్ళ యొక్క బాబు కోసమని వారు కన్స్ట్రక్ట్ చేయించారు. దాని పేరు తిరుమల రాయ సముద్రము అని.
ఈవేళ మనం అక్కడికి వెడితే పుష్కలంగా నీళ్లు, దానికి 74 తూములు పెట్టారు వారు. ఆ 74 తూముల్లోంచి ప్రవహించే జలంతో కొన్ని లక్షల ఎకరాలు ఆ చుట్టుపక్కల అంతా కూడా ఇవాళకి చక్కటి ఫెర్టైల్ ల్యాండ్స్ లాగా మంచి పంటల్ని ఇస్తూ ఉంటాయి. అక్కడ చూసిన వాళ్ళకి ఆ విషయం తెలుసు. ఇది వారికి ఉండేటటువంటి ప్రకృతి పరిరక్షణ శ్రద్ధకి ఒక ప్రత్యక్ష నిదర్శనం. ఇది వారు సమాజానికి అందించినటువంటి ఒక సూత్రం. కేవలం మనిషి వల్లనే సుఖంగా ఉంటాడు అనుకోకండి. చుట్టూ ఉండే ప్రకృతి వల్ల మనిషి సుఖంగా జీవించగలుగుతాడు. కనుక ప్రకృతిని కాపాడుకో, చుట్టూ ఉండే ప్రాణికోటిని కాపాడుకో, వాటితో పాటు కలిసి నువ్వు సుఖంగా ఉండే ప్రయత్నం చేయి, వాటి నాశనం చేసి కాదు. ఐ థింక్ యూ కెన్ అండర్స్టాండ్ హౌ రిలవెంట్ ఇట్ ఈస్ ఈవెన్ టుడే. ఈవేళ నీటి బిందువుని కాపాడుకోండి అంటూ పెద్ద పెద్ద అభియానాలు చేస్తున్నారు. జలాన్ని బాగా ఉంచుకోవాలనే భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నెన్నో కృషులు ఈవేళ మనం చూస్తున్నాం. వీటికి నాంది పలికినటువంటి, బీజారోపణ చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి సామాజిక రచయిత రామానుజాచార్యుల వారు 1000 ఏళ్ల క్రితం ఆ రోజుల్లో వారు ఈ పనిచేశారు. అంతరాలు మనకి తెలుసును. పురుష ఆధిపత్యమైనటువంటి సామాజిక రచయిత ఉంటారు. కానీ మనకి వేదాల్లో అది చెప్పలేదు. వేదాల్లో స్త్రీకి పెత్తనాన్ని ఇచ్చాయి. స్త్రీకి ఉండేటటువంటి సాధికారికతని అవి గుర్తించాయి వేదాలు. అందుకోసమనే ఈ ప్రపంచాన్ని కాపాడేటటువంటి భగవంతుడిని గురించి చెప్పేటప్పుడు ఆయన లక్ష్మీనాథుడు అని అమ్మ యొక్క అనుబంధంతో ఆయన యొక్క తత్వాన్నే నిరూపణ చేసింది. ఇది మన భారతీయ ఆత్మ. స్త్రీకి ఇచ్చినటువంటి గౌరవానికి ఇది ప్రతీక. ఇవాళకి మనందరికీ తెలుసును. రాముడి గురించి చెప్పాలంటే సీతా రాములు అంటారు, పార్వతీ పరమేశ్వరులు అంటారు, రాధా కృష్ణులు అంటారు. ఎప్పుడైనా స్త్రీకే అగ్రాసనం వేసినటువంటి సంప్రదాయం మన భారతీయ సంప్రదాయం. రామానుజాచార్యుల వారు దీనిని దృష్టిలో పెట్టుకునే వారు అందించేటటువంటి 9 గ్రంథాల్లో శరణాగతి గద్య అని ఒకదాన్ని వారు రచన చేస్తూ అమ్మవారి యొక్క రికమెండేషన్ తోటి మనం భగవంతుణ్ణి ఆశ్రయించి సరెండర్ కావాలనే ఒక కాన్సెప్టే ఇచ్చారు. కనుకనే రామానుజుల వారి యొక్క కాన్సెప్ట్ని ఇన్ జనరల్ శ్రీ సంప్రదాయము అని అంటుంటారు. నార్త్ ఇండియాలో ప్రసిద్ధంగా ఉండేటటువంటి ఒక నామం. వారు మహిళలకి ఆ రకమైనటువంటి సాధికారికతని ఇచ్చారు. ఈవేళ నిజానికి ఇలాంటి మాటలు మాట్లాడడం ఈజ్ సో ఈజీ, బట్ నాట్ 1000 years బిఫోర్. ఎందుకనంటే ఆ రోజుల్లో ఆడవాళ్ళకి మంత్రాన్ని వినే అధికారం లేదనే రోజులవి. ఆ స్థితిని రామానుజుల వారు కండెమ్ చేశారు. వారు హీ బ్రోక్ సచ్ ఎ కైండ్ ఆఫ్ టాబూస్ 1000 years బిఫోర్. మహిళలకి మంత్రాన్ని ఇవ్వాలి, మహిళలకి సమాజంలో ముందుకు తీసుకువెళ్ళగలిగేటటువంటి అవకాశాన్ని ఇవ్వాలి అనే కాన్సెప్ట్కి రూపుదిద్దిన మహనీయులు రామానుజాచార్యుల వారు. ఇవాల్టి కూడా సమాజంలో అస్పృశ్యత ఇదొక పెద్ద మహామారి, ఇదొక పెద్ద వ్యాధి, ఇదొక పెద్ద వైరస్ వ్యాపించి ఉంది, మనందరికీ తెలుసును. ఈవాల్టి రోజుల్లో మనం 21st centuryలోకి వచ్చిన తర్వాత కూడా ఇలాంటి రోగాలు ఉన్నాయంటే 1000 ఏళ్ల క్రితం ఇది ఎంత దారుణంగా ఉంటుందో మీరు ఊహించవచ్చును. ఆ రోజుల్లో సమాజంలో మామూలు వ్యక్తులు తిరిగే వీధుల్లో కూడా కొంతమందిని రానిచ్చేవారు కాదు, దళితులు అనేటటువంటి ఈవేళ మనం పిలిచేటువంటి వ్యక్తుల్ని. ఇక దేవుణ్ణి చూడడమో మంత్రం చదవడం సంగతి
అటు పక్కన పెట్టండి. అలాంటి సమాజంలో రామానుజాచార్యుల వారు ఆ రోజుల్లో ప్రతి వ్యక్తి భగవంతుడి సంతానమే. ఒక తండ్రికి 4 పిల్లలుంటే అందులో ఒక పిల్లవాడు అనాకారి అయితే, అంగవికలుడైతే, మిగతా వాళ్ళు మామూలుగా హాయిగా జీవిస్తుంటే ఆ తల్లిదండ్రుల యొక్క దృష్టి ఎవరి మీద ఉంటుంది? హాయిగా బతికే వాళ్ళని ఆలోచించదు. ఎవరు చాలా హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉంటారో, అయ్యో వీళ్ళు ఎలా బాగుపడతారు, వీళ్ళని ఎవరు చూసుకుంటారు, ఎలా వీళ్ళ ఫ్యూచర్ ఉంటుంది అని వాళ్ళనే ఆలోచిస్తూ తల్లిదండ్రులు ఉంటారే, అలాంటప్పుడు సమాజంలో కొంతమంది అడుగు వర్గాలు, బడుగు వర్గాలు, దళితులు అనేవాళ్ళు ఉంటే భగవంతుడి యొక్క దృష్టి కూడా మొట్టమొదటి వాళ్ళ మీదే కదా ఉంటుంది, వాళ్ళని బాగు చేయాలనే కదా అనిపిస్తుంది. కనుక నిజంగా మనకి భగవంతుడి మీద ప్రేమ ఉంటే, మనకి భగవంతుడిని తృప్తి పరచాలని అనిపిస్తే మొట్టమొదట మనం చేయాల్సింది అలాంటి వాళ్ళ యొక్క సముద్ధరణ. ఇది రామానుజుల వారు 1000 ఏళ్ల క్రితం చేశారు. ఆ రోజుల్లో అసలు ఇలాంటి ఆలోచన వస్తే ఆ వ్యక్తిని సమాజంలోంచి బహిష్కరించడం, ఎక్స్కమ్యూనికేట్ చేసేయడం లేదా తల తీసేయడం ఇలాంటిది ఉండేది. అలాంటి రోజుల్లో పాలకుల్ని ఒప్పించి, పండిత వర్గాన్ని ఒప్పించి, పామర జనాన్ని ఒప్పించి, సమాజంలో ఉండేటటువంటి అన్ని వర్గాలకి కూడా ఒక అంగీకారాన్ని కలిగించి వారిని కూడా భగవంతుడి యొక్క సంతానంగా మనం గౌరవించవలే. వ్యక్తిలో ఉండే గుణము ప్రధానం తప్ప కులము ప్రధానం కాదు. మనిషికి జాతి ప్రధానం కాదయా, జ్ఞానం ప్రధానము. ఎవరిలో మంచి గుణం ఉందో, ఎక్కడ మంచి ప్రవృత్తి ఉందో అలాంటి వారందరినీ కూడా మనం అంగీకరించాలి. వారందరికీ కూడా ముందుకు వెళ్ళగలిగే అవకాశం కలిగించాలి. ఈ ఆలోచన ఈ రోజుల్లో రావడం చాలా సులభం. 1000 ఏళ్ల క్రితం రావడానికి అవకాశం లేని రోజులవి. రామానుజుల వారు ఆ అవకాశం సమాజానికి కలిగించే ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేసి వాళ్ళకి కూడా మంత్రం ఇచ్చి, వాళ్ళని కూడా వైష్ణవులుగా తీర్చిదిద్ది, వాళ్ళ కోసం సమాజంలోకి ఆలయాల తలుపులు తెరచి దైవాన్ని దర్శించే అధికారాన్ని ఇచ్చిన మొట్టమొదటి ఆచార్యుడు మన భారతీయ చరిత్రలో రామానుజాచార్యులు వారు. ఆ రోజుల్లో అయితే వెంటనే ఈ మాట మేము చెప్పగానే మన వాళ్ళందరికీ ఓ డౌట్ వస్తుంది. ఏమండి ఆ రోజుల్లోనే రామానుజుల వారు చేశారంటున్నారే, మరి ఇవాటికి కూడా ఇంకా ఎందుకండి ఇది ఉంది? ఇజంట్ ఇట్? ఇది వెంటనే మన మనసులో క్రాస్ అవుతుంది. ఇట్ ఈస్ ట్రూ ఆల్సో. రామానుజుల వారు 1000 ఏళ్ల క్రితం చేసినటువంటి ఈ సంఘ సంస్కారం 16వ శతాబ్దపు చివరి దాకా కూడా ఏ విచ్ఛిత్తి లేకుండా చాలా పెర్ఫెక్ట్గా ఇట్ వాజ్ ఇన్ ప్రాక్టీస్. We know the scenario of our country. ఆ సమయంలోనే ఈ దేశం మీద రకరకాల దాడులు జరిగాయి. మొఘలాయి సామ్రాజ్యం ఈ దేశాన్ని, ఈ జాతిని పాలించింది. ఫ్రెంచ్ వాళ్ళు పాలించారు, డచ్ వాళ్ళు పాలించారు, బ్రిటిషర్స్ పాలించారు ఈ దేశాన్ని. వాళ్ళకి ఒకటే లక్ష్యం, ఈ జాతి యొక్క సంపదని నాశనం చేయాలి, ఈ జాతి యొక్క వెన్నెముకని విరగతీయాలి, ఈ ప్రజలలో ఉండే కలయికని తొలగించాలి. డివైడ్ అండ్ రూల్ వాజ్ దేర్ పాలసీ. అందుకనే రామానుజాచార్యుల వారు ముందుండే సమయంలో ఉండే ఏ ఏ ఆలోచన ధోరణులు ఉన్నాయో వాటికన్నిటికీ మళ్ళీ జీవం పోశారు, సమాజంలోకి తీసుకొచ్చారు. 16వ శతాబ్దపు చివరి కాలం నుంచి. దురదృష్టం ఏంటంటే ఈ దేశానికి స్వాతంత్ర్యం 1947లో వస్తే
స్వతంత్ర భారతంలో ఈ దేశానికి, ఈ జాతికి, ఈ ధర్మానికి మూలభూతమైనటువంటి ఆలోచన ధోరణికి జీవాన్ని మళ్ళీ పొయ్యాలనే ఆలోచన ఇక్కడి పాలకులకి ఇంతకాలం దాకా రాలా. ఇప్పుడు మన దేశాన్ని పాలించేటటువంటి వ్యక్తులలో ఈ ఆలోచన అంకురించింది. ఇది మళ్ళీ మన జాతికి కొత్త శక్తిని ఇచ్చేటటువంటి కాలం ఇది. ఇది మన అదృష్టం అని మేము భావిస్తాం. మంచి కాలం వస్తోందని మేము అనుకుంటాం. ఈ మధ్యన క్రొత్తగా ఇంట్రడ్యూస్ చేసినటువంటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, కొత్త జాతీయ విద్యా విధానం అని ఒకటి వస్తుంది. మన అదృష్టం కొద్దీ దాంట్లో మానవుని యొక్క విజ్ఞాన వికాసానికి మూలభూతమైనటువంటి భారతీయ ఆలోచన ధోరణికి దాంట్లో అవకాశం కలిగిస్తున్నారు. ఏ ఋషులు మనకి మార్గదర్శకమైనటువంటి వైజ్ఞానిక సూత్రాలను ఇచ్చారు, భరద్వాజ మహర్షి వైమానిక శాస్త్రాన్ని ఎట్లా రచన చేశాడు, ఆర్యభట్టు లాంటి వాళ్ళు ఏ రకమైనటువంటి విజ్ఞానానికి ద్వారాలు తెరిచారు, వరాహమిహిరులు లాంటి వాళ్ళు గ్రహాల యొక్క గతులను ఏ విధంగా క్యాలిక్యులేట్ చేశారు, వాళ్ళు అందించినటువంటి సూత్రాలు ఏవి, వీటిని ఇప్పుడు మనం అధ్యయనం చేయగలిగేటటువంటి విధానానికి న్యూ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఈజ్ ఓపెనింగ్ ద ఫ్లడ్ డోర్స్. ఇది మన మానవ జాతి చేసుకున్నటువంటి అదృష్టంగా నేను భావిస్తా. మంచి రోజులు మనకు వస్తున్నాయి. ఈవేళ మనం ఆజాదీ కా అమృత మహోత్సవ్ లాంటి కార్యక్రమాల పేరుతోటి చేసుకునే అద్భుతమైనటువంటి కార్యక్రమాల్లో ఈ దేశపు జీవనాడి ఏమిటి, దీనిని సంరక్షణ చేయడానికి ఎందరు మహనీయులు తమ ప్రాణాలని బలిదానం ఇచ్చారు, ఎందరు మహనీయులు అసురు తర్పణాన్ని చేశారు, వాళ్ళందరి యొక్క చరిత్రని ఇప్పుడు తెలుసుకోగలిగే అవకాశం స్వతంత్రం వచ్చిన ఇన్నేళ్లకి మనకి కలుగుతోంది. ఇది మన అదృష్టం కనుక రామానుజుల వారి యొక్క 1000 ఏళ్ల పండుగ కూడా ఇలాంటి సమయంలో రావడం అనేది మనందరి అదృష్టం. ప్రాబబ్లీ మేము అనుకోవడం వారి 1000 ఏళ్ల పండుగ సందర్భంగానే బహుశా మన జాతికి ఇట్లాంటి మళ్ళీ ఒక బంగారు శకం ఆరంభమయ్యేటటువంటి కాలం, ఆలోచన, పాలనా వ్యవస్థ ఏర్పడుతున్నాయి అని మేము భావిస్తాం. ఇంతకంటే మంచి అవకాశం మనకేముంటుంది కనుక అందుకోసమని రామానుజాచార్యుల వారి యొక్క 1000 ఏళ్ల పండగ అనే పేరుతోటి ఇక్కడ మనం ఒక స్ఫూర్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. We are going to create here a powerhouse to spread the message of equality, to talk about the equality. ప్రపంచంలో ఈక్వాలిటీ కోసం ఫైట్ చేసిన వాళ్ళు ఈ మధ్య చరిత్రలో కొంతమంది ఉన్నారు, అని వాళ్ళందరికీ తెలుసును. అమెరికాలో తెల్లవాళ్ళకి నల్లవాళ్ళకి ఉండే అంతరాలు తగ్గించడం కోసం అబ్రహాం లింకన్ లాంటి మహనీయులు, అంతకంటే ఇంకా ముందు ఏదో మార్టిన్ లూథర్ కింగ్ లాంటి వ్యక్తిత్వం కలిగిన మహానుభావులు, నెల్సన్ మండేలా లాంటి వ్యక్తులు, పాకిస్తాన్ లాంటి దేశాల్లో కూడా చిన్న పిల్లగా ఉంటూ మలాలా అనేటటువంటి ఒక అమ్మాయి స్త్రీలకు ఉండేటటువంటి ఒక దౌర్భాగ్యపు స్థితిని అంతరింప చేయాలని చిన్న వయసు నుంచి సాగించినటువంటి ఒక మహోద్యమం, శాంతి బహుమతిని పొందినటువంటి ఆ వ్యక్తిత్వం, ఇలాంటి వాళ్ళు ప్రపంచంలో ప్రతి ఖండంలోనూ చాలామంది ఉన్నారు. ఇక్కడ మన రామానుజాచార్య స్వామి వారి యొక్క ఈ అద్భుతమైనటువంటి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ప్రాజెక్ట్లో అలాంటి వ్యక్తుల అందరి యొక్క సమాచారం